శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, అష్టమ స్కందము, వామనావతారము. ఓ బ్రాహ్మణ కుమార, నీవు చెప్పిన మాట సమంజసముగానే ఉన్నది. కానీ అడిగి ఇంత స్వల్పమైన దానిని అడిగావు. దాత యొక్క గొప్పతనాన్ని, అతని సంతోషాన్ని సరుకు చేయాలి కదా. రాజ్యభాగము కోరితివా? ఏనుగులు కావాలంటివా? అందగత్తెలను చూచి ఇష్టపడి కావాలంటివా? పసిబాలుడవు, పాపం అడగడమైనా రాదు నీకు. నీ భాగ్యము స్వల్పమైనదే కావచ్చు, కానీ నీవు అడిగావు కదా అని ఈ అసురేంద్రుడు 3 అడుగుల నేలనే ఇచ్చి ఎలాగ సంతోషించగలడు అని అన్నాడు. అప్పుడు చిరునవ్వు చిందించే ముఖంతో వామనమూర్తి ఇలా అన్నాడు: దానవరాజా, బ్రహ్మచారినైనా నేనెక్కడా? భూములు, ఏనుగులు, గుర్రాలు, అందాల భామలు లాంటివన్నీ ఎక్కడా? వీటితో నాకేం పని? గొడుగో, జన్యమో, కమండలమో, దండమో, దర్భల మొలత్రాడో ఇలాంటివే నా నిత్యకర్మలకు పనికొచ్చేవి. అవి కూడా నా వద్దనున్నవి. నాకింకేమీ వద్దు. నేను కోరిన 3 అడుగుల మేర నాకు ఇస్తే నాకు అదే బ్రహ్మాండం అవుతుంది. లభించినది ఎంత స్వల్పమైనదైనా సంతృప్తిని చెందాలి. అలాగా తృప్తి చెందని వానికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా ఇంకా కావాలి అనిపిస్తుంది. పూర్వము పృథు చక్రవర్తి, గయుడు మొదలైన రాజులు కొందరు సముద్రాల వరకు వ్యాపించి ఉన్న సామ్రాజ్యాలను పొందిన ఆశ మాత్రము వదులుకోలేకపోయారు. వారి ఆశలు నెరవేరనూ లేదు. సంతుష్టి కలవాడెల్లప్పుడూ సుఖిస్తూ ఉంటాడు, గౌరవించబడతాడు. అతనికి మోక్షము కూడా లభిస్తుంది. సంతుష్టి లేనివాడు జనన మరణ సంసార వలయంలో కొట్టుకుంటాడు. అప్రయత్నంగా ఎప్పటికేది లభిస్తుందో దానితో సంతుష్టి చెందిన వానికి ఈ ప్రపంచంలో తేజస్సు పెరుగుతుంది. అలాగా సంతోషించలేని వాని యొక్క తేజస్సు అంతరించిపోతుంది. నీవు జగత్ప్రసిద్ధుడవైన మహాదాతవు, ఏదడిగినా ఇస్తావు కదా అని అది ఇది అడగటం నాకు తగదు, ఉచితం కాదు. నాకు తగినదేదో నేను కోరిన ఈ 3 అడుగుల నేలను మాత్రము ఇమ్ము. ఇంత తక్కువదా అని అనుకొనకుండా ఇమ్ము, అదే చాలు అని విని దానవరాజు చిరునవ్వుతో ఇలా అన్నాడు: బ్రహ్మబాలక, నీ మాటలు చాలా విజ్ఞానంతో నిండి ఉన్నవి. కానీ నీ ఆలోచనలు మాత్రము పసితనము వీడినట్లు లేదు. నీ అవసరాలేమిటో, నీవేమిటి అడగాలో నీకు తెలియదు. నా నుండి ఇంత స్వల్పమైన కానుకను పొంది మళ్ళీ నీవు ఇతరులను యాచించటం నాకు నచ్చదు. అయినా అంతకు మించి ఇంకేమీ వద్దు అని అంటున్నావు కనుక నీవు కోరిన 3 అడుగుల భూమిని ఇదే అర్పిస్తున్నాను, స్వీకరించు అని దానం చేయడానికి సిద్ధపడుతున్న బలిచక్రవర్తిని వారించి రాక్షస శ్రేయోభిలాషి గురువరేణ్యుడు అయిన శుక్రాచార్యుడు ఇలా అన్నాడు: ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడు కాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరివిష్ణుడవ్యయుండదిది గర్భంబున కశ్యపసూనుడై కలిగెనకట. ఎరుగవీతని కోర్కెనిచ్చెదనంటివి, దైత్య సంతతికుపద్రవము వచ్చు. నీ లక్ష్మి తేజంబు నెలవునైశ్వర్యంబు వంచించి ఇచ్చును వాసవునకు. మనసి జగములెల్ల 3 పాదంబుల నఖిల కాయుడగుచునాక్రమించు. సర్వధనము విష్ణు సంతర్పణము చేసి బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు. ఓ దానవేశ్వర, ఇతడు బ్రాహ్మణ బ్రహ్మచారి కాడు, దేవకార్యాన్ని సాధించటానికి వచ్చిన హరి. ఇతడు అవ్యయుడైన విష్ణువు, అదితి గర్భాన కశ్యపుని పుత్రునిగా జన్మించినవాడు. అయ్యో, తెలియక నీవతనికి కోరిన దానం ఇస్తానంటివి. దైత్య సంతతికి దీని వలన ఉపద్రవం వచ్చి పడుతుంది. నీ యొక్క సిరి సంపదలు, తేజస్సు, రాజ్యము, ఐశ్వర్యము అన్నీ నిన్ను వంచించి తీసుకుని ఆ ఇంద్రునికి ఇచ్చివేస్తాడు. విశ్వరూపాన్ని ధరించి 3 పాదాలలో అన్ని లోకాలను ఆక్రమిస్తాడు. నీకున్న సర్వసంపదలను విష్ణువునకు ధారపోసి నిరుపేదవై నీవు ఎలాగ బ్రతుకుతావు?
ఇతడు తన చిన్ని పాదాలతో కొలిచి 3 అడుగుల నేలనే తీసుకుంటాడు అని నీవు అనుకుంటున్నావు. కానీ అతడు తన శరీరాన్ని పెంచి 1 పాదముతో భూలోకాన్ని 2వ పాదముతో ద్యులోకాన్ని ఆక్రమించగలడు. ఇంక నీకు నిలవడానికి చోటు గాని 3వ పాదానికి స్థలము గాని మిగిలి ఉండదు. ఇస్తానని మాట ఇచ్చినా ఇవ్వకపోతే వచ్చే పాపకర్మ ఫలమైన నరకాన్ని దాటివేయగల శక్తి నీకున్నది. దాతకు వినాశము తెచ్చిపెట్టే దానము దానమే కాదు. ఋగ్వేదంలో కూడా ఒక సూత్రం ఉన్నది. మాట ఇచ్చినా సరే సర్వస్వాన్ని నష్టపరిచే దానాన్ని ఇవ్వకపోయినా తప్పులేదు అని. ఉన్నంతలో కొంత దేహపోషణకు ఉంచుకొని మిగిలినదే దానము చెయ్యాలి. మొదటికే చేటురాని విధంగా దానం చెయ్యాలని చెప్పారు. కొన్ని సందర్భాలలో ఆడిన మాట తప్పడము కానీ అసత్యం ఆడడం కానీ అవసరం అవుతుంది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొందడధిప. రాజా, స్త్రీలను ఒప్పించవలసినప్పుడు, పరిహాసాలాడినప్పుడు, వైవాహిక వినోద వేడుకలందు, ప్రాణాలకు ధనానికి గౌరవానికి ప్రమాదం వాటిల్లనున్నప్పుడు, భయాతురులైన గోవులను బ్రాహ్మణులను రక్షింపవలసి ఉన్నప్పుడు అసత్యమాడిన పాపము కలగదు సుమా. ఈ పొట్టివాడు సామాన్యుడు కాడు. 3 లోకాలను 3 అడుగులలో కొలవగల విష్ణువు. నా మాట విను. దానము వద్దు, గీనము వద్దు. ఈ ఒటిని త్రిప్పి పంపించు అని గురువు చెప్పిన హితవాక్కులను విని బలిచక్రవర్తి కొంతసేపు ఆలోచించి చివరకు ఇలా అన్నాడు. గురుదేవా, నా హితము కోరి మీరు చెప్పినదంతా మిక్కిలి సమంజసముగా ఉన్నది. గృహస్థులు అవశ్యము పాటింపవలసినవే. ఈ జీవితాన్ని శరీరాన్ని రక్షించుకొనవలసి వచ్చినప్పుడు అసత్యమాడినా తప్పులేదన్నారు. కానీ ఒక సద్బ్రాహ్మణునకు దానమిస్తానని ఇచ్చిన మాటను కాదని రక్షించుకొనవలసినంత గొప్పదా ఈ శరీరము? ఈ శరీరము, సంపద, అధికారము ఇవి అన్నీ శాశ్వతములే. వీటి గురించి అసత్యమాడి అనృత దోషాన్ని పొందటం త్యాగధనులైన మా తాతగారైన ప్రహ్లాదునికి, మా తండ్రి గారైన వైరోచనునికి అపకీర్తికరము కాదా? మేరు మందరాది పర్వతాలనైనా మోయగలను, కానీ అసత్యవాదులను మాత్రము భరించలేను అని భూమాత పదే పదే మరుపెట్టడం లేదా? యుద్ధములో వెనుదిరగకుండా వీరమరణం పొందటం, మాట తప్పకుండా సత్యపాలనం చేయటం ఉత్తముల ధర్మము కదా. దాతకు తగినంత ధనము, దానాన్ని తీసుకునే ఉత్తమ గ్రహీత దొరకడం అపురూపమైన అదృష్టమే కదా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం గలదే సిబి ప్రముఖులుం బ్రీతిన్యసక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఆచార్యదేవ, భార్గవ, ఆది నుండి ఎందరెందరు రాజులు కాలేదు, ఎన్నెన్ని సామ్రాజ్యాలు స్థాపింపబడలేదు. ఆ రాజ్యాధీశులెంతంత గర్వాహంకారాలను చూపలేదు. మరి వారంతా ఇప్పుడేరి ఎక్కడున్నారు? వారు పోగు చేసుకున్న సిరి సంపదలన్నింటినీ మూటగట్టుకుని తీసుకుని పోగలిగారా? ఈ భూమి మీద వారి పేర్లైనా మిగిలి ఉన్నవా? శిబి చక్రవర్తి లాంటి దాతలు కీర్తికాములై ప్రేమతో అడిగిన వారి కోరికలను తీర్చలేదా? వారిని ఈనాటి వరకు ఎవరైనా మర్చిపోగలిగారా? గురువర్య, మీరు చెప్పినట్లు ఈ వటుడు విష్ణువే అయితే అది మహద్భాగ్యమే కదా. ఎన్నెన్నో యాగాలు, వ్రతాలు, తపస్సులు చేసిన కంటికైనా కనిపించని, ఊహకైనా అందనట్టి ఆ విష్ణువు తన్ను తాను కుదించుకుని కురుచవాడై యాచకుడై నా ముందు నిల్చుని కోరుతుంటే ఆయన కోరిన 3 అడుగులే కాదు, నా సర్వస్వము ప్రాణము అయినా అర్పించడం కంటే నాకు ఇంకేం కావాలి? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జందుకరంబు క్రిందగుట
మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబున పాయమే. మొదట శ్రీదేవి యొక్క కురులు సవరిస్తూ శరీరాన్ని నిమురుతూ పైటి చెంగు లాగుతూ పాదాలను తడుముతూ పాలిండ్లతో ఆడుతూ చెక్కిళ్లను స్పృశిస్తూ నిత్యము లాలింపబడి పూజింపబడే ఆ విష్ణువు యొక్క చేయి నన్ను యాచిస్తూ ఇప్పుడు క్రిందిది కావడము, నా చెయ్యి దానమిస్తూ పైది కావడము, ఆహా ఎంత అదృష్టము! అదే మేలు కాదా? ఈ రాజ్యము గీజ్యము ఏమైనా శాశ్వతమా? శరీరము మాత్రము పడిపోకుండా ఉండిపోతుందా? గురువర్య, నాకు నరకము దాపురించినా సరే, నేను బంధింపబడినా సరే, భూమండలం నిర్మూలమైనా సరే, నాకు దుర్మరణం సంభవించినా సరే, నిజానికి కులాంతమైనా సరే, ఏది నిజంగా సంభవించవలసి ఉన్నదో అది జరగని. ఇప్పుడు అడుగవచ్చిన ఈ అభ్యాగతుడు శివుడైనా శ్రీహరైనా బ్రహ్మదేవుడైనా ఎవరైనా కానీ ఒకసారి మాట ఇచ్చిన తరువాత నా జిహ్వ ఇంకా వెనుకకు తిరగదు. ఇంకా పలుమాటలేలా మేరు పర్వతం తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమండలం లోలోనే చూర్ణమైపోయినా, మిన్ను విరిగి మీద పడినా సరే నేను ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను అని తన దృఢ నిశ్చయాన్ని తెలిపిన బలిచక్రవర్తి గురు ఆదేశాన్ని ధిక్కరించినట్లుగా భావించిన శుక్రాచార్యుడు కోపగించుకొని పదభ్రష్టుడవు అవుదువుగాక అని శపించాడు. బలిచక్రవర్తి ధర్మపత్ని అయిన వింధ్యావళి బంగారు కలశంతో శుద్ధ జలము తెచ్చింది. దానవేశ్వరుడు బ్రహ్మచారిని పిలిచి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కాళ్ళు కడిగి పూజ చేసి ఆ జలాన్ని తలపై చల్లుకుని ఇలా అన్నాడు: ఓ బ్రహ్మవటోత్తమ, నీవు వేదవేత్తవు, విష్ణు సమానుడవు. నీవు కోరిన 3 అడుగుల భూమిని ఇదే దానమిస్తున్నాను, స్వీకరించు. పరమాత్మ ప్రీతి చెందుగాక అని ధారపోస్తూ ఉండగా శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో కలశంలో ప్రవేశించి నీరు పడకుండా అడ్డుకున్నాడు. వామనమూర్తి అది కనిపెట్టి దర్భ కొనతో కలశంలోనికి పొడవగా అడ్డు తొలగి నీటిధార వచ్చింది. దర్భకొన శుక్రుని కంటిలో గుచ్చుకొనగా ఒక కన్ను పోయింది. పరమ పవిత్రమైన ఆ జలధారను వామనమూర్తి స్వీకరించాడు. దేవతలు పుష్పవృష్టిని కురిపించారు, జయ జయధ్వానాలు చేశారు. బళిరా, ఈ బలి చక్రవర్తి ఎంత త్యాగధనుడు! రాక్షసుల శత్రువైన విష్ణువే స్వయంగా వచ్చి తన సర్వస్వాన్ని హరించుకొని పోతున్నాడని తెలిసినా చెలించకుండా భక్తితో హృదయపూర్వకంగా ఆత్మార్పణం చేసుకుంటున్నాడు. ఇతని చరిత్రయే ధన్యము అన్నట్లుగా పంచభూతాలు స్పందించాయి. మునీశ్వరులు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు అందరూ మహాబలి యొక్క దానశీలతను, ఔదార్యాన్ని మిక్కిలిగా ప్రశంసించి అతనిని ఆశీర్వదించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.